అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయనకి ప్రజల్లో, సామాన్యుల్లో పర్టికులర్గా అనూహ్యంగా మద్దతు పెరిగింది. అసలు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి, ఆయన్ని ఎలాగైనా బయటకు తీసుకొస్తాం, కొంతమంది లాయర్లు బయటికి రావడం. సో ఇటేమో కొంతమంది ఎవరైతే బడా నిర్మాతలు ఉంటారో, సో కాల్డ్ స్టార్ ప్రొడ్యూసర్స్, అలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి హితవులు పలకడం. సో ఇలాంటి నేపథ్యంలో ఐబొమ్మ మళ్ళీ వచ్చింది. నిజంగా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలా, వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా, లేదు ప్రజలు కోరుకుంటున్నట్టుగా అతను బదిలేయాలా? మాట్లాడదాం. మనతో పాటు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్లేదండి. మొన్నే విజయవాడలో సమావేశం జరిగింది ఎస్ఆర్కి వ్యతిరేకంగా. అలాగే అక్కడ హక్కుల విషయంలో కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. మా పోరాటం మీద కొనసాగుతుంది. పర్టికులర్గా ఐబొమ్మ రవి విషయానికి వస్తే సామాన్యుల్లో ఒక పాజిటివ్ వైబ్ సార్. అంటే ఇప్పటిదాకా కనీసం ఎవరు అరెస్ట్ అయినా సరే, సో కాల్డ్ కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు అంటున్నారు, కొంతమంది పైరసీలు చేశారు కాబట్టి ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఎవరన్నీ అలిగేషన్ చేసినా సామాన్యులు మాత్రం అలాంటి ఆయన్ని ఏం చేయకూడదు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళందరూ ఇన్స్టా వేదికగా, ఇంకా ఫేస్బుక్లు, యూట్యూబ్లు అని చెప్పి వాళ్ళు కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మొట్టమొదటిగా అతను నేరం చేశాడు, తప్పు చేశాడు, పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ధైర్యంగా దమ్ముండి పోలీసులు వెంటాడారు, పట్టుకున్నారు, బోన్లోకి ఎక్కిస్తున్నారు. వీఆర్ అప్రిషియేటింగ్ మన పోలీసులకి వాళ్ళ హ్యాట్సాప్. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. తర్వాత ఆయన అరెస్ట్ చేయగానే మహామహులందరూ, సినిమా పెద్దలందరూ బులబెలబెలబెలమని వచ్చారు, పిలుచుంటారేమో. వచ్చేసి ఒక ఆయన అంటాడు, ఏదో వీరప్పన్ని సంకెళ్ళేసి వీరపాండ్య కట్టబొమ్మని ఊగుతూ ఉంటాడు సార్. ఏది తీసుకొచ్చినట్టు, ఒసామా బిన్ లాడెన్ని బంధించినట్టు, దావూద్ ఇబ్రహీం దేశాన్ని తీసుకొచ్చినట్టు, వీళ్ళు ఏదో దానికి సహకరించి వీళ్ళే వాళ్ళని అష్టదిగ్బంధం చేసి సినిమా నటులందరూ వచ్చేసినట్టు. నాకు అర్థం కావట్లేదండి ఇది. ఇంకొక ఆయన లేచి మాట్లాడతారు, మా సినిమా పోవటానికి కారణం ఇదేనంట. ఇప్పుడు ఆ వారి సినిమాను హరిహర విలమల్లో లేదా గేమ్ చేసిన అన్ని సినిమాలు పోవడానికి ఐబొమ్మ, సర్వపాపాల భైరవుడు ఈ ఐబొమ్మ రవి. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. కామెడీగా ఉంది ఇది. అసలు నేను చేసింది నేరమే, ఇంకా పాపాలన్నీ ఆయన. 11,000 కోట్లు నష్టం అంట. ఈ గాల్లో సినిమాలు 100 కోట్లు కలెక్షన్ చేరుకుంది అంటారు కదా, తీరా చూస్తే ట్యాక్స్ కట్టేది ₹10 ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. చెప్తున్నానండి. అంటే ఏంటి, ఊరినే ఈ లెక్కలేయటం, కాకి లెక్కలు. 11,000 అది 22-21 సినిమాలు ఉన్నాయనేది పోలీసులు చెప్పింది కరెక్టే ఉంటుంది. నో సెకండ్ దాట్. వీళ్ళ ఈ నోషనల్ పోవటం ఏంటి, మొత్తం అంతా ఆమె పడేయటం అని ఎవరో తెలియదండి. సరే, ఇంట్లో ఒకటి ప్రాబ్లం, మనుషులు మారటానికి, తప్పు కావటానికి అనేక కారణాలు ఉంటాయి. మంచిగా పెంచిన వాళ్ళ తల్లిగారి మీద తండ్రి క్రిమినల్ మైండ్, తల్లిది అందుకని ఇదే వచ్చిందని తండ్రి చెప్పటం, ఒక మతాంతర వివాహం, ఒక మతాన్ని బాగా విశ్వసించే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, ఉన్నత దాంట్లో ఉన్నట్టు ఫారిన్లో ఈయనని హేళన చేసినట్టు రావటం, ఈ 2 వార్తలు వస్తున్నాయి బయటికి. అపార్ట్ ఫ్రమ్ దట్ అది వ్యక్తిగత విషయాలు. ఇక సమాజ హితానికి వస్తే మీరు అన్నట్టు హీరోవర్షిప్ వచ్చేసిందండి. అవును. ఎందుకంటే కోపం. ఒక కదిరిబాబు ఒకటి రాస్తాడు, అమెరికా సద్దాం హుస్సేన్ గొడవ జరుగుతున్నప్పుడు ఒక దుర్మార్గుడైన జమీందారు, దురఘాతాలు చేస్తున్న జమీందార్ని ఎదుర్కొనడానికి ఒక బందిపోటు బయలుదేరాడంట. పల్లె యువతి దుర్మార్గుడైన జమీందార్ని ఎదుర్కొనడానికి ఒక పల్లె యువకుని ప్రేమించిందంట. ఇది చాలా అద్భుతమైన వర్ణన. ఈ సినిమాలండి జాగీర్లా కొంతమందిది, వందల మంది, వేలాది మంది టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసారు. ఇప్పుడు సినిమాలు తొక్కేసారు చూసారా, అలా తొక్కేసింది. వీళ్ళు సుభాషితాలు చెప్తారా అని అందరూ అంటలేదు. కొంతమంది డెఫినెట్గా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. మా మిత్రులు పెద్దలు దాసనారాయణరావు గారు మేస్త్రి అని అందరూ అనేవారు. ఏ కష్టం వచ్చినా సినిమా కార్యక్రమం నిజాయితీగా నిలబడేవాడు. అలాంటి వాళ్ళ గురించి మిగతా కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడను. వీళ్ళందరూ సోకాల్డ్ అండి. వీళ్ళకి సినిమా ఫ్యాన్స్ బేస్ తయారు చేసుకుంటారు, కులాల బేస్. ఈ కుల గజ్జి, మత పిచ్చి, ఆర్యసనాతనవాదం గొప్పదంటారు వీళ్ళకి తెలియకుండా చెప్తున్నాను. దీన్ని అమెరికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. మామూలుగా సినిమా దేశాలకి కులగజ్జిని ఎక్స్పోర్ట్ చేస్తారు. అందరు సినిమా వాళ్ళు అంటే కాదు, బయట మాత్రం వీళ్ళకి ఎందుకు చెప్తే, వీళ్ళు మాత్రం కులాలు ఉండవు. డబ్బులు ఉన్నవాళ్ళు కానీ డబ్బులు ఎలా ఉన్నా బాగా చేసుకుంటారు పెళ్ళిళ్ళు, అంటే సంబంధాలు కలుపుకుంటారు. కిందకు వచ్చేటట్టు కులాలు వెరీ అన్ఫార్చునేట్ ఈ గజ్జి. ఇది వ్యాపించి ఇవాళ కుటుంబాలు ఫ్యామిలీ ప్యాకేజీలు. వీళ్ళే హీరోలు, వీళ్ళే హీరోయిన్లు, వీళ్ళే మ్యూజిక్ డైరెక్టర్లు, వీళ్ళే డిజైనర్లు, అన్నీ వీళ్ళే. సామాన్యులు అక్కర్లేదండి. వీళ్ళు బయటకు వచ్చి ఇంకోటి బలగం సినిమా వచ్చింది, లేదా అనేక సినిమాలు వచ్చింది, అద్భుతంగా తీశారండి రెండు. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకెంతమంది ఎన్ని బాక్సులు ఉన్నాయి, బాక్సులు ఉన్నప్పుడు ల్యాప్టాప్లు అనుకోండి, డ్రైవ్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి. వందల వేల సినిమాలు ఆగిపోతే 4 చేతుల్లో 5 చేతుల్లో సినిమా థియేటర్లు ఉన్న ఆర్ నారాయణమూర్తి గారు, నా మిత్రుడు, యూనివర్సిటీ విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో చాలా విద్యార్థులు కళాశాలలో సినిమా రిలీజ్ చేయడానికి పోరాడాల్సి వచ్చిందండి.
థియేటర్ లేవు. అది సినిమా ఆడకపోతే పోతుంది తర్వాత సంగతే. థియేటర్లు ఇవ్వడానికి బతిమాలకోసం వచ్చిన పరిస్థితి ఒక స్టాల్ వాటికి వచ్చిందంటే కడుపు మండిపోదండి. వీళ్ళు వచ్చి శుభాషితాలు చెప్తారా? మళ్ళీ ఒకళ్ళిద్దరు మినహాయించండి. వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళే బ్లాక్ చేస్తారు మొత్తం హాల్. ఏందండి నాకు అర్థం కాదు ఏంటండి. వీళ్ళ గోవన సినిమాని ముందు పెడతారు. సిటీలో మల్టీప్లెక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఊళ్ళల్లో సినిమా ఇప్పుడు కొంతమంది తగ్గించుకున్నా అన్నారు, డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఆ క్లౌడ్ అంటే వీళ్ళ కుటుంబాల్లోని హీరోలు నిజంగా వచ్చేస్తుండి లేకపోతే బాగుండి అన్నీ ఉంటే అది ఉంటే అవేర్నెస్ ఉండి అన్ని ఉంటే పర్వాలేదు. కానీ తొక్కేయటం మిగతా వాళ్ళు నచ్చకపోతే వాడు అయిపోయినట్టు మటాష్ చచ్చిపోతాడే కాడు, బతకడు. నేను జోక్ చేయట్లేదండి, చాలా బాధగా ఉంటుంది. వీళ్ళు వచ్చి చాలా బాధ. రెండోది అతను చేసింది ఐబొమ్మ రవి ఎవరో తెలియదు, అతను చేసింది తప్పే, నేరమే. కానీ సినిమాకి బెనిఫిట్ షోలు ఎవడికి బెనిఫిట్ అండి. మళ్ళీ ఎవడికి బెనిఫిట్ అంటున్నా. సామాన్య యుద్ధ కళాకారుల కోసమా, పేద విద్యార్థుల కోసమా, లేకపోతే వరద బాధితుల కోసమా, లేకపోతే ప్రత్యేక విభజన హామీలో చనిపోయిన వాళ్ళ కోసం, లేకపోతే సమైక్యాంధ్ర చనిపోయిన వాళ్ళ కోసం, తెలంగాణ ఉద్యమం చనిపోయిన వాళ్ళ కోసమా, ఎవరి కోసం వీళ్ళు చేసేది? రైతుల కోసమా? ఈ హీరోకి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా ఇండస్ట్రీని శాసిస్తున్నామని అనుకుని ఏళ్ళ దేవుళ్ళుగా రూపాంతరం చెందుకున్న వాళ్ళకి ఒకళ్ళకి దానికి సేవని కోటింగ్ తొడిగి ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ హోదా విభజన హామీలు జరుగుతుంటే ఒక సినిమా నటుడు పాల్గొన్న సభలోని పెట్రోల్ పోసుకుని కాల్చి చనిపోతే మునికోటి అనేవాళ్ళు చాలామంది చనిపోతే ఒక కన్నీటి బొట్టు రాల్సలేదుగా ఒక ట్వీట్ చేయడానికి కూడా ఖాళీ లేని వీళ్ళు హీరోలండి. వీళ్ళు హీరోలు కాదు, జీరోలండి. నేను వివాదాస్పద వ్యాఖ్య చేస్తే చేస్తున్నా, కానీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో ఎటో సైడ్ తీసుకోలేదంటే వాళ్ళ వాదన అర్థం చేసుకున్నాను. ఎందుకని మా ప్రాక్టీస్ 2 వైపులా ఉన్నారు కదా, ఏ వాదన తీసుకోమంటారని నిజంగా ఓకే, యాక్సెప్టబుల్. దీనికి ఏమైందంటే విశాఖ ఉక్కు కర్మాగారం నేను నాశనం చేస్తాను ఒక్క మాట మాట్లాడిన వీళ్ళు, ఇక సినిమాపై వీళ్ళు లేకపోతే నాకు అర్థం కాదు. ఒక సినిమా తెలుగు గురించి దుర్మార్గంగా మాట్లాడే వీళ్ళు, హిందీ గురించి పొగుడుతూ ఉండే వీళ్ళు 99% వీళ్ళు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం తెలుగు ప్రేక్షకులు. ఆడ గురించి మనం మాట్లాడుకుంటామండి. అందుకని ఎంత దుర్మార్గంగా బెనిఫిట్ షోలు టికెట్ 800, 700, 500 మామూలు టికెట్లు పెట్టుకుని చూస్తారంటే వీళ్ళు ఒక ఏళ్ళ లాజిక్ ఉంది. మేము చూడమన్నామా, పెట్టుకుంటాం, 5,000 పెట్టుకుని చూస్తే చూడే, మానేస్తే మానేవయ్యా. ప్రభుత్వం ఎవడో? ప్రభుత్వం లేకపోతే అడ్డమైన బూత్ బొమ్మలు దిగి మీ రోడ్డు మీద వదిలిపెడతారు. ప్రభుత్వం నిర్దేశించక్కర్లేదు. ప్రభుత్వానికి లేదంటే ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వం అది, ప్రజాస్వామ్య ప్రభుత్వం అది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అందువల్ల నేను స్పష్టంగా చెప్తున్నానండి, ఆ రవి అనేది మధ్యతరగతి వాళ్ళకి. అసలు సినిమాలకు వెళ్తే ఇంకోటి చెప్తున్నాను, మీరు వెళ్ళుంటారు సినిమాకి, 20 రూపాయలు బయట 10 రూపాయలు 15 రూపాయలు లాభం వేసుకుని పాప్కార్న్ అమ్ముతాడు. సినిమా హాల్ ఎంత పెడుతున్నారండి ఐమాక్స్ చెప్పండి మీరు? సరదాగా భార్య పిల్లలు, మీరు మీకు 2 పిల్లలు అనుకోండి. నాకు 2 పిల్లలు కాదు కదా, ముగ్గురు ఎవరో ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళారనుకోండి సినిమాలకి, వాళ్ళు నానా పాప్కార్న్ అంటారు. మీ ఆవిడేమో కొనపోతే 700 పెడతాడు, చేతకాని అడిగిన చూస్తాం. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ నిజంగా. అవును, సరదాగా ఒక్కళ్ళు వెళ్తేనే బేసిక్ వాసన కొడతా ఉంటాయి. 170 రూపీస్ పెట్టి ఆన్లైన్ లో రేట్లు చూపిస్తారు, ఏది పాప్కార్న్ అని చెప్పి. అక్కడికి వెళ్తే బేసిక్ ప్యాక్ ఉండదు, మినిమం 499. కుటుంబంలో వెళ్తే ఎలాంటి పరిస్థితి అండి ఇది? అవును. అందువల్ల కొన్ని సినిమాలు ఆటలేదంటే ఎవడు చేద్దానంటే కృష్ణ గారు ఉన్నారు, హీరో కృష్ణ గారు. ఆయన ఏం చేశాడు? ఎన్ని సినిమాలు, సంవత్సరం 18 సినిమాలు చేశాడు ఆయన. రిలీజ్ అయినాయి, చేయడం కాదు. ఇప్పుడు అందరూ అమరశిల్పి అని ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఒక మనిషిని పెట్టి 3 సినిమాలు. ఈయనేమో ఆ దిక్కుమాల సినిమా ఒకటి RR RRR అని తీశాడు. దానికి సరే, దానికి ఎలా ప్రమోషన్ చేశారు పక్కన పెట్టండి. దాన్ని చూడకపోతే పాపంలా చేస్తున్నారా? మంచి సినిమాలు కూడా తీశారు, విజువల్ వండర్స్ లాంటి మన కట్టప్ సినిమాలు, బాహుబలి చాలా బాగున్నాయి. డిఫరెన్స్ అంటే ప్రజల్ని ఒక మాయలో పెట్టుకుని కొన్ని మీడియాలో కూడా ఇళ్ళయో రావాలి, ఇంకోటి రావు. సామాన్యులకి చాలా కష్టంగా ఉన్నాయి. అందువల్ల ఈ పెత్తందారీతనం పోవాలనేది ఈ కసి ఉంది చూసారా, ఈ కసి మధ్యతరగతులలో రవిని హీరో చేసింది. ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారా? ఇప్పుడు ఈ రవి ఆన్ సైడ్ ఇప్పుడు లక్కీ రవి అనే సినిమా రావాలి. తొందరగా రవి బయటకు వచ్చి చెప్తాను, మీరే సినిమా తీసుకొని, లేకపోతే దొబ్బేస్తారు. కవలంతా కాపీ రైటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు ఎంత కాపీ రైటర్సో మనకు తెలుసు. అందుకని దొబ్బేస్తారు, మీరు రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వెరీ అన్ఫార్చునేట్ అండి. నేను అనేది ఆయన చేసిన తప్ప మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది అడ్డంగా సమ్మతిస్తున్నారు, అది కూడా ఒప్పుకోండి. అడ్డంగా సమ్మతిస్తే రేపు పొద్దున దొంగసారా అమ్ముతూ ఉంటాడు, పెద్ద లేట్లు ఎక్కువ పెట్టాడు, దొంగసారా తాగితే ఏంటంటే కుదురుతుందా? అట్ట మరి ఇదే అట్టగే ఉంటుంది. కొంతమంది అడ్డంగా సమ్మతించడం సరికాదు. ఎస్, వీళ్ళు చేసే
మాట్లాడదాం. వీళ్ళు ఇక్కడ బిడ్డలు చనిపోతే కన్నీటి బొట్టు మీకు చెప్పే కదా, చేయి ఫోన్ దగ్గరికి కూడా వెళ్ళలేదే. కానీ జల్లికట్లో అక్కడ సినిమా వాళ్ళు కూర్చుంటే అది ఎద్దుల క్రీడ తమిళనాడులో వెయ్యమని పొలో పదండి ముందుకు పదండి తోసుకు పోదాం తమిళనాడు సినిమాకి మద్దతు కానీ ట్వీట్లు పెట్టారు, వెళ్ళొచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ మీద సమస్య ఉండి మనుషులు చచ్చిపోతుంటే బాధలు పడుతుంటే స్పందించడానికి ముందుకు రారే. ఇంకా అంటే ఒకళ్ళిద్దరు ఎప్పుడో వరదల కోసం స్పందించాలని కూడా రేరుగా పక్కన పెట్టండి. ఇంకో సినిమా నిర్మాత సౌత్ ఇండియా ఛాంబర్కి అధ్యక్షులు చేశారు. కొంచెం మొక్కపరిచేస్తులే అందుకని, కానీ ఎన్కౌంటర్ చేయాలన్నారు. వెంటనే వాళ్ళకి మా ఆయన మద్దతుగా ఇంకో వీరాభిమానాలు, వీడు అసలు ఉండకూడదు, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? కల్తీ చేసి అదోళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. చెప్తున్నానండి, ఇవాళ మీరు అన్నం కూడా బియ్యంలోను మిగతా కూడా కల్తీ చేస్తా, పప్పుల్లో కల్తీ చేస్తా, కారంలో కల్తీ చేస్తా, పాలల్లో యూరియాకే చేసే దిక్కుమాల నాసి దగులు బ్యాచ్ని వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. హత్య చేసినాడు అండి ఒకసారి మర్డర్ చేస్తాడు అయిపోద్ది. వీళ్ళు కొన్ని వేల కోట్ల స్కామ్లు చేసిన కాదు, హత్య చేసినాడు ఆర్థిక నేరం కాదండి, పోనీ స్కామ్. ఇప్పుడు అదే అంటున్నారు కదా 30 కోట్లు వెనకేసాడు. 30 కోట్ల మీరు మామూలుగా ఉన్నారా మీ యూట్యూబ్లో వాళ్ళు? బెట్టింగ్ 500 1000 కోట్లు తెలుసా మీకు? 3,000 ఏంటంటే సంపాదించి గవర్నమెంట్ అధికారులు ఇచ్చింది ఏంటి? పోలీస్ అధికారులు ఇచ్చింది. ఇంతకుముందు 5 లక్షలు వచ్చేది, దీని మీద ఐబొమ్మ పెట్టడం అతనికి వచ్చేది లేదు. పైగా అది ఎవరిని ఇవ్వడానికి డబ్బులు కూడా ఇవ్వాలి కదా, తీసి ఇవ్వడానికి చేయడానికి కూడా. అతనికి వచ్చేది బెట్టింగ్ యాప్లు పక్కన దాంట్లో ఉండటం వల్ల వాళ్ళ నుంచి ఆదాయం నెలకు 5-10 లక్షలు 15 లక్షల దాకా వస్తుంది. యూట్యూబ్లో పెట్టుకున్నా వస్తుంది, అది వేరే సంగతి. కానీ నేను చెప్తున్నానండి, అదొక వేల కోట్లకు వెళ్ళిపోయాడు అంటాడు. ఏంటండి, పోనీ వెళ్తే వెళ్ళాడు, చేసిన తప్పే పనే. 50 లక్షల మంది యొక్క ప్రమాదం ఉంది. మీరు జొమాటో వాడతారా? స్విగ్గీ వాడతారా? మీ కస్టమర్స్ వాళ్ళ దగ్గర కూడా 5 కోట్ల మంది ఉంది. ఇవ్వట్లేదు వాళ్ళు, ఇవ్వడం తప్పే. ఇప్పుడు కొత్త చట్టం ప్రయోగించారంట ఆయన మీద నిన్న, మొన్న చట్టం కాకుండా నిన్న 24 hours కొత్త సెక్షన్ ఆయన మీద పెట్టారు. ఇంకా 4 సెక్షన్లు పెట్టాను. వాళ్ళు చెప్తాను ఇప్పుడు ఇది ఒకటే దొరికిందా? నేను 10 ఏళ్ల క్రితం మా డ్రైవర్ ఉంటే, సార్ ఏదో ఇలాంటిది ఏదో మూవీ ఏదో దాంట్లో చూస్తాను, చూడకూడదే అన్న. అని తీసుకుని మామూలు దాంట్లో చూడవే, డిజిటల్ దీంట్లో చూసుకోండి అన్నాను. కానీ వాళ్ళకి అర్థం, వాళ్ళకి ఎందుకు చూడకూడదు పైరసీ ఏదండి, చూడకూడదు. ఆయన ఇస్తున్నప్పుడు చేయకూడదు అనేది. ఎందుకంటే సినిమా పరిశ్రమతో కొంత సంబంధం ఉంది. అంటే 2 రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ ఒక దాంట్లో పార్ట్నర్గా ఉండేవాళ్ళం. కొండవీటి సింహ లాంటి సినిమాల దగ్గర అనేక సినిమాలకి రైట్స్ ఓనర్స్ ఉన్నారు మా కుటుంబం. అందుకని పైగా పాలకొల నుంచి వచ్చాను. కళలకు పుట్టినిల్లు మా ఊరు. దాసనారాయణరావు గారు, గౌటాంకృష్ణ గారు, ఎస్ఎస్ గారు, పిన్సిటి రవి గారు, రాంబాబు గారు, మన రేలంగి నరసింహరావు గారు, ఎంతమంది చెప్పనండి. ఒక బ్రహ్మాండ డైరెక్టర్లు అందరూ ఒకళ్ళు హాస్పిటల్ పుట్టారు. రాంబాబు గారు, అమ్మగారు ఫస్ట్ ఎయిడ్ డైరెక్టర్ వెస్ట్ గోదావరి. సరే చెప్తున్నాను, అలాగా ఆ పరిశ్రమతో అనుభవం ఉంది, ఆ కళలతో అనుభవం ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేశాను. డెఫినెట్గా కళాకారులను అవమానించే విధంగా, బయట ఉంచోబెట్టే విధంగా బ్రహ్మాండమైన లిరిక్స్ రాస్తారు. కానీ కొంతమంది మాత్రమే, పుట్టుకతో ఉన్నతంగా ఉన్న వాళ్ళు మాత్రమే లిరిక్స్ రాయాలా? ఎవరు రూల్ పెట్టారండి? పల్లెల్లో వెళ్ళండి, కరీంనగర్ పల్లెలోకి వెళ్ళండి, నెల్లూరు వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, జానపద సాహిత్యం అద్భుతంగా ఉంది. అక్కర్లేదా? అంటే అమలాపురం రాసుకోవాలా? ఏంటంటే నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అది తాడిద పీడిత వర్గానికి కానీ వీళ్ళు ఎవరో పనిచేయలేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఇది చలసాని శ్రీనివాస్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆయన అభిప్రాయంపై మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.